Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకటి, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జగదీష్ అన్న ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసన మండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లను మేమవుతాం. దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల, అప్పర్ హౌస్లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్లు తమ తమ సమస్యలు నివేదించడానికి, తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 3 జిల్లాలకు ఒకటి చొప్పున. వాటికి టీచర్లే ఓటర్లు. 4వ కేటగిరీ విద్యావంతుల సమస్యలు. చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ. ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మొత్తం కౌన్సిల్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ బాధలు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసే అవకాశం ఇంకో కేటగిరీ కూడా ఉంది. మొత్తంగా 5 కేటగిరీల్లో శాసన మండలిలో అభ్యర్థులు ఉంటారు. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు మన శాసన మండలిలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటి అంటే, మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత, తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది. ముందుగా ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4 పర్యాయాలు ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి. 4 సార్లు ఎలక్షన్ జరిగింది. 4 సార్లు గులాబీ కండువానే ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి 2 సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో. ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శాసన మండలికి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు. మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు, బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు, పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం, వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగపహాడ్ అనే ఊరుంటుంది. ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి, మీలో ఒకడు. అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు, సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ పిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్కులు సంపాదించి బిట్స్ పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.